చెప్పగలను? 5 నిమిషాలంటే 60 ఇంటూ 5 ఎంత? 60 ఇంటూ 5 ఎంత? 60 ఇంటూ 5 ఎంత? 300 మినిట్స్, సారీ 300 సెకండ్స్. మరి అదేం తక్కువ సమయం కాదు. ఆ సమయంలో మనం చెప్పాలనుకున్నది చెప్పగలం మనం. అయితే దానికి కాస్త ప్రాక్టీస్, అలాగే టైం పట్ల మనకు అవగాహన కనుక ఉన్నట్లయితే మనం చెప్పాలనుకున్న పాయింట్స్ని టక్ టక్ అని చెప్పేయగలుగుతాం. తద్వారా ఎక్కువ మందికి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక మీదట ఎప్పుడన్నా సరే మీరు సాక్ష్యం, ఇక్కడనే కాదు మీరు ఎక్కడికన్నా వెళ్ళినా సరే, ముఖ్యంగా ప్లాట్ఫామ్ మీద, అంటే ఇలాంటి సందర్భాల్లో మరి మీరు సాక్ష్యం చెప్పాలని అనుకున్నప్పుడు మరి ప్రార్థనతో సిద్ధపడి సాక్ష్యం చెప్పండి. తద్వారా మరి సమయాన్ని సేవ్ చేయగలుగుతారు, అలా క్లుప్తంగా చెప్పగలుగుతారు. వ్యక్తిగతంగా ఎవరికన్నా మీరు చెప్పేటప్పుడు సమయం ఉంటే అప్పుడు మీరు చెప్పవచ్చు, వ్యక్తిగతంగా వేరు. కానీ సంఘంలో ఉన్నప్పుడు మనం తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలిగే వాళ్ళుగా మనం ఉండాలి. కాబట్టి దయచేసి ఆ ప్రకారంగా మీరు ప్రార్థన చేసుకోండి. ఒకసారి సాక్ష్యం చెప్పేటప్పుడు పక్కన వాళ్ళతో చెప్పండి, నేను ఎంతసేపు చెప్తున్నాను అని చెప్పినాను. అప్పుడు వాళ్ళు చెప్తారు మనం ఎంతసేపు మనం సాక్ష్యం చెప్తున్నాం. సో తద్వారా ఒకటే ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ మందికి అవకాశం మనం ఇవ్వగలిగిన వాళ్ళుగా ఉంటాం. దానికి మనందరం కూడా సహకరిస్తే అది జరుగుతుంది. మరి మా పట్ల కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ వివరించుకుంటా వెళితే టైం సరిపోదు. ఎందుకంటే ప్రతిరోజు లేకపోతే రోజు మార్చి రోజన్నా దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేస్తానే ఉంటాడు. కానీ ఏదైతే ప్రాముఖ్యమైన విషయాలో అవే మీ ముందు పెడతాం. తద్వారా అది వినే వాళ్ళకి ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఓకే, సో అది మనం సాక్ష్యం చెప్పే దాంట్లో ప్రాముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి దయచేసి దాన్ని గమనించండి. ఇంకా ఎవరికైతే అవకాశం రాలేదో అలాంటి వాళ్ళు మరి శనివారం మరి మీరు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీకు అవకాశం ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి దాన్ని గమనించండి. ఎక్కువ మంది మరి ఆల్ నైట్ ప్రేయర్ రోజే చెప్పాలి అని అనుకుంటారు. కాబట్టి దాన్ని మనం సున్నితంగా గమనించి, ఎందుకంటే ఇప్పుడు నేను గనక ఇలా వదిలేసి ఇప్పుడు టైం 10:20 10:20 ఇప్పుడు నేను మెసేజ్ స్టార్ట్ చేస్తే ఎప్పటికి మెసేజ్ అవుద్ది? కాబట్టి మీకు టైం ఎప్పటి నుంచి ఇవ్వబడిందో తెలుసా? దాదాపు 9 గంటల లోపు నుంచే ఇవ్వబడింది. ఓన్లీ నేను ఒక సాంగ్ పాడాను, 2 సాంగ్స్ స్క్వేర్ వాళ్ళు పాడారు, అంతే పాడింది. అప్పటి నుంచి ఎన్ని సాక్ష్యాలు చెప్పగలిగాం మనం ఇన్ అవర్స్లో? గంటంబావు సమయంలో ఎన్ని సాక్ష్యాలు చెప్పగలిగాం మనం? సో కాబట్టి దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి వ్యవహరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి అలాగే నా పట్ల, నా కుటుంబం పట్ల కూడా దేవుడు ఎంతో మరి గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో మరి ఆగస్ట్ 15th జరిగిన యూత్ కాన్ఫరెన్స్ దేవుడు చాలా మరి ఆశీర్వాదకరంగా మరి జరిగించాడు, ఉపయోగకరంగా. అందుని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి ఎన్నో అవసరతల మధ్యలో ప్రభు ప్రతి అవసరత మరి తీరుస్తూ వస్తున్నాడు. అందుని బట్టి కూడా ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి దేవుని పరిచర్య కొనసాగుతున్నప్పుడు మరో పక్క అనారోగ్య పరిస్థితులు కూడా మరి ఎంతో తీవ్రంగా మరి మా కుటుంబం మీదకి మరి వచ్చిన పరిస్థితుల్లో మరి దేవుడు తన అపారమైన కృపను బట్టి మరి మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి పైకి లేవనెత్తి ఆయన పని మరి జరిగించుకుంటున్నాడు. అందుని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి మా పక్షాన మరి ఎంతగానో ప్రార్థన చేసే ఆంటీకి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా మీరు అనేకులు మా కోసం ఎంతో ప్రార్థన చేస్తారు. మీ అందరికి కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా రాకపోకల్లో కానీ, మరి మా పిల్లల రాకపోకల్లో కానీ, చదువుల్లో కానీ, మరి ప్రతి విషయంలో కూడా మరి దేవుని సహాయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మరి స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త
విచిత్రం ఏంటంటే ఈరోజు మీకు ఏం వాక్యం చెప్పాలి మర్చిపోయాను నేను. అర్థం కావట్లా ఏం వాక్యం చెప్పాలి ప్రభువా వీళ్ళకి అని చెప్పేస్తని. అంటే ముందు ప్రభు ఇచ్చాడు కానీ తర్వాత నేను మర్చిపోయాను, మీతో మాట్లాడే సమయానికి అంతా మర్చిపోయాను. దేవుడిని అడుగుతా బైబిల్ ఓపెన్ చేయగానే అదే వాక్యాన్ని దేవుడు నా కళ్ళ ముందు పెట్టాడు. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనం. పేతురు ఆయనను చూచి నేను మీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. ఏమనెను? చెప్పనని. హల్లెలూయా. పేతురు ప్రభుతో చెప్తున్నమాట గమనించండి. పేతురు ఒక మాట చెబుతున్నాడు అని చెప్పనంటే దాని బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించాల్సింది. ఎలాంటి పేతురు ఈ పేతురు? ఒక వ్యక్తి మాటలు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్, ఆ వ్యక్తి క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడన్నా సరే కొంతమంది మాటలు చెబుతారు, కోటలు దాటే మాటలు చెబుతారు, కానీ వాస్తవానికి వచ్చేటప్పటికల్లా ఆ మాటల్లో వాస్తవం ఉండదు. ఊరికే చెబుతారు అంతే మాటలు. నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, ఇవన్నీ ఊరికే చెప్పే మాటలు అన్నమాట. అది వాళ్ళ క్యారెక్టర్ని మరి బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పారు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము విస్తారమైన వాగ్దానాలు చేసేసి ఏ ఒక్కటి చేయనట్టుగా మనం ఉంటాం కాదు, లేకపోతే విస్తారమైన మాటలు చెప్పి అవి చేయని వారుగా మనం ఉంటాం కాదు. కానీ మనం ఒక మాట చెప్పాము అని చెప్పానంటే ఆ మాటకు బద్దులమై ఉండేవారుగా, ఆ మాటను ఒక వాగ్దానంగా తీసుకొని ఆ మాట ప్రకారం మనం జీవించేవారుగా మనం ఉండాలి. మన క్యారెక్టర్ని బట్టి మన మాటను ఎదుటి వాళ్ళు నమ్మేవారుగా, విలువిచ్చేవారుగా ఉండాలి. అటువంటి మాటగా క్రైస్తవుల మాట ఉండాలి. ఇక్కడ ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను అని చెప్పనంటే, ఇక్కడ పేతురు ఈ మాటలు చెబుతున్నాడు అంటే పేతురు క్యారెక్టర్ ఎలాంటిది, పేతురు ఎలాంటి వాడు, ఆ మాటలకు మనం ఎందుకు విలువ ఇవ్వాలి, పేతురు క్యారెక్టర్ ఎలాంటిది. తాను విసిగిపోయిన సమయంలో, వేసారిపోయిన సమయంలో, మరి నిరాశలో ఉన్న సమయంలో, నిస్పృహలో ఉన్న సమయంలో ప్రభువు చెప్పిన మాటకు విధేయత చూపించాడు పేతురు. ప్రభువుని ధోనిలోకి ఎక్కించుకొని ప్రభువు చెప్పిన మాటలు విని ఆ తర్వాత ప్రభువు చెప్పిన మాటకు విధేయత చూపించి ఆ ప్రకారంగా చేసినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూసినవాడు పేతురు. అంత మాత్రమే కాదు, అంత గొప్ప కార్యం చూసిన తర్వాత ప్రభు ఎదుట సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము అంటే పేతురు మాటల్లో ఏం కనపడుతుంది? యథార్థత, ట్రూత్ఫుల్నెస్. పేతురు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటల్లో యథార్థత కనపడుతుంది. అక్కడ మాట చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అయితే ప్రభు చెప్పినట్టుగా తను చేశాడు. విస్తారమైన చేపలు బండి, ఆ చేపలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవలసింది సంతోషంగా, ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించి ఇంటికి వెళ్ళిపోవలసింది. కానీ పేతురు అలా చేయలేదు. కానీ
యథార్థంగా ప్రభు దగ్గరికి వచ్చి తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఏమిటి తన స్థితి? నేను పాపాత్ముడను. చదవండమ్మా. సీమోను పేతురుది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని అని చెప్పాను. మనందరి జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా, చేస్తున్నాడు కదా. మనలో ఎంతమంది దేవుడు మనకు చేసిన గొప్ప కార్యాలను బట్టి పేతురు వలె యథార్థంగా మన స్థితిని మనం పరీక్షించుకున్న వాళ్ళుగా ఉంటున్నాము? దేవుడు చేసిన గొప్ప కార్యాలకి నేను తగిన వాడినేనా, నేను తగిన దాన్నేనా? దేవుడు నా పట్ల చేసిన మేళ్లకు నేను యోగ్యుడినేనా, నేను యోగ్యురాలనేనా? మనలో ఎంతమంది ఈ విధంగా పరీక్షించుకుంటున్న వాళ్ళు ఉన్నారు? ప్రియ సహోదర, ప్రియ సహోదరు, దేవుని ఎదుట యథార్థ చాలా చాలా అవసరం. దేవుడు యథార్థవంతులను ప్రేమించాడు, యథార్థ హృదయము కలిగిన వారిని ప్రేమించాడు. ఈరోజు నేటి దేవుని మాట ఏంటమ్మా? అమ్మా గట్టిగా చెప్పు. యథార్థవంతులకు చూసి చెప్పండి. అంత బాగా చదువుతున్నారు మీరు. అసలు నేటి దేవుని మాట అనేది గుర్తుందా, లేదా ఫార్వర్డ్ చేయటమే? చెప్పండి. ఏముంది నేటి దేవుని మాట ఈరోజు? యథార్థవంతులను ఆయన అది వర్ధిల్ల చెయ్యును. దాని కింద కామెంట్ ఏం రాశాను నేను? నా ముఖం చూస్తారేంటమ్మా? అక్కడ ఉంది చూడండి, అక్కడ ఏం రాశాను చదవండి. నీ యథార్థతను కాపాడుకొనుము, అదేం రాసింది. చదవండి అక్కడ ఏమనుందో చూడండి అమ్మా. ఇప్పుడన్నా చూడండి కనీసం. ఎక్కడుండి సౌండ్? చదవండి. నీ యథార్థతను కాపాడుకొనుము, అదే నీకు రైట్, అదే నీవు దీవించబడుటకు కారణము. ఇది కామెంట్ రాసింది. చదవండి నేటి దేవుని మాట, చదవండి. దాని కింద ఏం కామెంట్ రాస్తున్నా కూడా చదవండి, ధ్యానించండి వాక్యాన్ని. అందుకే అది పంపిస్తుంది. ఓకే, సో ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను అని చెప్పానంటే, నా సొంత మాటలు కాదు, ఇది దేవుని మాట. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తాడంట. ఎందుకు వర్ధిల్లింపజేస్తాడంటే యథార్థమైన హృదయం దేవునికి ఇష్టం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట యోబుని గురించి. అతను ఎలాంటి వాడంట? మనుషుడుండెను, యథార్థవర్తనుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. యథార్థవర్తనుడు అంటే అతని గురించి వాక్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే యథార్థవర్తనుడు. దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు అనే దానికి ఒక ఉదాహరణ ఎవరు అని చెప్పనంటే యోబు జీవితం. అతను యథార్థవంతుడుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. అంత మాత్రమే కాదు, అతను న్యాయమును అనుసరించి జీవించేవాడు. హల్లెలూయా. దానివల్ల అతనికి ఏం కలిగిందంట? కింద వచనాల్లో 7 కుమారులను కుమార్తెలను కలిగిరి, 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను కలిగి బహుమంది పనివారును ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో, హల్లెలూయా, తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవాడంట. అంటే ఆ గొప్పతనం ఇచ్చింది ఎవరండి? ఎవరిచ్చారండి ఆ గొప్పతనము? దేవుడిచ్చాడు. దేవుడు ఆ గొప్పతనం ఇవ్వడానికి గల కారణం ఏంటి? తనలో ఉన్న లక్షణం ఏంటి? యథార్థవర్తనుడు. గమనిస్తున్నారా? కాబట్టి దేవునికి యథార్థవర్తనులు అంటే ఇష్టం.
దేవుని వాక్యంలో 84వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే ఆ కింద వచనాల్లో యథార్థమైన హృదయం కలిగిన వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూడండి 84వ కీర్తన యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియ సహోదరి? యథార్థమైన ప్రవర్తననే ఇలా కూడా చెప్పొచ్చు మనము, నిష్కపటమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన నిష్కపటమైన ప్రవర్తన. నిష్కపటమైన హృదయం నుండి వస్తుంది. కపటమైన హృదయంలో నుండి యథార్థమైన ప్రవర్తన రాదు, యథార్థమైన ఆలోచనలు రావు. గమనించండి, దేవుని ఎదుట మనము మన యథార్థతను కాపాడుకుంటున్నాము. ఈరోజు ఎక్కడ చూసినా అబద్ధం బ్రతకండి. ప్రతి చిన్నదానికి అబద్ధం. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడు, అనుమానం లేదన్నది. నాకు అర్థం కాని ఏంటంటే జనాలు చిన్న అబద్ధం పెద్ద అబద్ధం అని చెప్పి అనుకుంటా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే అబద్ధం చెబుతున్నావో నీ క్రెడిబిలిటీని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఏంటి క్రెడిబిలిటీ అంటే? నీ నమ్మకత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఎవరి ఎదుట? ఒకటి దేవుని ఎదుట, రెండు మనుషుల ఎదుట. గమనిస్తున్నారా ప్రియ సహోదరి? మన నోటి వెంట అబద్ధం వచ్చింది అని చెప్పనంటే యథార్థతలో మనం తప్పేమో అని చెప్పని అర్థం. యథార్థత తప్పేమో అని చెప్పనంటే దేవునికి దూరస్థులమయ్యేమో అని చెప్పని అర్థం. కపటముగా మనం ప్రవర్తిస్తున్నాము, కపటముగా జీవిస్తున్నాము అని చెప్పని అర్థం. కపటమైన పెదవులతో చేసే ప్రార్థన యెహోవాకు హేయములు అని చెప్పని ఉంది వాక్యం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. గమనిస్తున్నారా? ఈరోజు దేవుడు ఎన్నో మేళ్లు మన పట్ల చేశాడు. కానీ యథార్థంగా మనం దేవుని ఎదుట మన స్థితిని మనం ఆలోచించుకుంటున్నామా? యథార్థంగా మన స్థితిని మనం ఆలోచించుకొని దేవునితో మాట్లాడుతున్నామా? దేవునితో చెబుతున్నామా? ప్రియ సహోదరి? ఎందుకంటే యథార్థత ఉంటే మన సాక్ష్యం వేరుగా ఉంటుంది. యథార్థత ఉంటే దేవునితో మనకుండే అనుబంధం, సంబంధం, సహవాసం వేరుగా ఉంటాయి. ఆనాడు పేతురు యథార్థంగా మాట్లాడాడు కాబట్టి ప్రభు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటో ఆఫర్ అని చెప్పనంటే, భయపడొద్దు, డు నాట్ ఫియర్, భయపడొద్దు, నేను నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించు అని చెప్పాడు. పేతురు ఏమన్నాడు? యథార్థమైన హృదయంతో, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో. ఇది పేతురు అన్న మాట. యథార్థముగా పేతురు చెప్పిన మాట. కానీ ప్రభువు చెప్పిన మాట చూడండి ఎలా ఉందో. భయపడకము, ఇప్పటి నుండి యు ఆర్ క్వాలిఫైడ్, నువ్వు పాస్ అయ్యావు పేతురు. ఏమ్మా నీ గురించి చెప్తాడా దేవుడు ఈ మాట? నువ్వు పాస్ అయ్యావమ్మా, యథార్థతను కాపాడుకున్నావమ్మా నువ్వు, లేకపోతే యథార్థతను కాపాడుకున్నావయ్యా నువ్వు పాస్ అయ్యావు, నిన్ను వాడుకుంటాను. నీ గురించి చెప్పగలడా దేవుడు ఈ మాట? నువ్వు నా ఎదుట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నావు, నేను నిన్ను వాడుకుంటాను. చెప్తాడా దేవుడు ఈ మాట? దేవుని ఎదుట మంచి సాక్ష్యం పొందుకునే విధంగా, దేవుడు ఇష్టపడే విధంగా, దేవుడు కోరుకునే యథార్థమైన హృదయం మనలో ఉందా? యథార్థమైన హృదయమును దేవుడు ఇష్టపడతాడు ప్రియ సహోదరి. అందుకనే 15వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి ఏమనుందో. ఏమనుంది? మొదటి 2 వచనాలు అమ్మా, మొదటి 2 వచనాలమ్మా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. చూసారా? ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకుతారో వాళ్ళు ఎక్కడ ఉంటారంట? దేవుని సన్నిధిలో ఉంటారు.
దేవుని సహవాసంలో ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండలేరండి. ఎవరు పడితే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండడానికి అవకాశం లేదండి. ఎందుకంటే యథార్థమైన హృదయం కలిగిన వారికి మాత్రమే దేవుని సన్నిధిలో నివాసం ఉండగలరు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలరు, దేవుని సన్నిధిలో ఆనందించగలరు, దేవుని సన్నిధిలో వర్ధిల్లగలరు. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి యథార్థత మనలో ఉందా? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం తీయండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం చదువుతారా? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఏమొచ్చిందంట? మరణకరమైన రోగం వచ్చిందంట. ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, నువ్వు బ్రతుకవు కనుక నీవు నీ ఇంటిని చక్కబరుచుకొనుము అని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎలా జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నప్పుడు హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? మళ్ళీ చదవండి. నేను ఎలా ప్రవర్తించాను నీ ఎదుట? యథార్థ హృదయుడనై. ఒక మరణకరమైన పరిస్థితి నుండి తప్పించబడటానికి, విడిపించబడటానికి, రక్షించబడటానికి హిజ్కియా ప్రార్థన చేయడానికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది అంటే అతనిలో ఉన్న యథార్థత. హల్లెలూయా. యథార్థత ఈజ్ ఈక్వల్ టు సత్యము, ట్రూత్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ప్రభు చెప్పాడు. ఆయనలో సత్యం ఉంది కాబట్టి సత్యమును అనుసరించి జీవించే వాళ్ళు ఎవరినన్నా సరే ప్రభు ప్రేమిస్తాడు. హిజ్కియా అలాంటి ప్రార్థన చేయగలిగాడు అని చెప్పనంటే అతని హృదయంలో నిజాయితీ ఉందండి, అతని హృదయంలో యథార్థత ఉందండి, అతని జీవితంలో సత్యం ఉందండి. కాబట్టి ధైర్యంగా దేవునితోనే చెబుతున్నాడు, ప్రభువా నీ ఎదురు యథార్థముగా నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు మన సమస్యల్లో మనం ప్రార్థన చేయడానికి ధైర్యం ఉందా అండి? మన సమస్యల నుంచి దేవుడు విడిపించాలని, రక్షించాలని ప్రార్థన చేయడానికి ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? అలాంటి ధైర్యము, విశ్వాసము కలగడానికి అవసరమైన విధేయత లేదా సత్యము లేదా నిజాయితీ మనలో ఉందా? హిజ్కియా చెప్పినట్లుగా మనం చెప్పగలమా? ప్రభువా నీ ఎదుట నేను ఎలాగ యథార్థమైన హృదయం కలిగి ప్రవర్తించానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పగలమా? ఈరోజు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుడు నేను చేసిందంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకొని అబద్ధంలో బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. నో, కొన్నిసార్లు కొన్ని చోట్ల నా వల్ల కొంతమంది బాధ కూడా కలుగుతుంది. అది నేను కావాలని బాధ పెట్టడం కాదు. సత్యం కోసం నిలబడినప్పుడు అవతల వాళ్ళకి అది ఎలాగ ఉంటుందంటే కష్టంగా అనిపిస్తుంది. కానీ ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను గనక ఏదైతే చెబుతున్నానో ఆ ప్రకారంగా గనక నేను నిలబడకపోతే ముందు దేవుడు లెక్క ఎవరిని అడుగుతాడు? నన్ను అడుగుతాడు. మిమ్మల్ని బట్టి నేను రాజీ పడితే, మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను గనక కాంప్రమైజ్ అయిపోతే దేవుడు ఎవరిని లెక్క అడుగుతాడు? నన్నే లెక్క అడుగుతాడు. అలాగే మీరు కూడా సత్యము తెలిసి కూడా అసత్యమైన మార్గంలో వెళతా ఉంటే ఎవరు లెక్క అడుగుతాడు? మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఏది మేలో ఏది కీడో తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా కీడు మార్గంలో వెళతా ఉంటే ఎవరిని లెక్క అడుగుతాడు? మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఎందు గురించి అంటే మీ వలన సత్యం నెరగని వాళ్ళు సత్యము నుండి
తప్పిపోతారు. మన వలన యథార్థత తెలియని వాళ్ళు యథార్థత నుండి తొలగిపోతారు, దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోతారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనుషుల్ని సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలి. ఈరోజు ఇదే చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, కనిపించే మనుషులు సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు అనుకున్నారు. ఎస్, క్షమిస్తాడు, కానీ నువ్వు కోల్పోతావు. దేవుడు ఏదైతే శ్రేష్టమైంది నీకు ఇవ్వాలని చెప్పి అనుకున్నాడో దాన్ని కోల్పోతావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఏదైతే మేలైంది నీకు ఇవ్వాలనుకున్నాడో దాన్ని కోల్పోతావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు నీ పట్ల ఏదైతే గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేయాలి అని చెప్పి అనుకున్నాడో దాన్ని కోల్పోతావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యథార్థమైన హృదయం ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి ధైర్యం కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. ఆ ధైర్యము, విశ్వాసము నీ పట్ల అద్భుతాలు జరిగే విధంగా చేస్తుంది. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం చెప్పగలమా దేవుని ఎదుట ధైర్యముగా మనం ఏ పరిస్థితిలో ఉన్నాము? మనము యోగ్యులము కాకపోయినప్పటికీ, మనము తగిన వారము కాకపోయినప్పటికీ, మనలో ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ దేవుడు మన పట్ల మేలు చేస్తూ ఉంటే ఈరోజు అనేకులకు కృతజ్ఞత చెల్లించడానికి టైం లేదు. ఈరోజు అనేక మందికి హృదయాన్ని పరీక్షించుకోవడానికి టైం లేదు. ఇది కేవలం కృతజ్ఞత చెల్లించుకోవడానికి మాత్రమే టైం కాదండి, ఇది కృతజ్ఞత చెల్లిస్తూ యథార్థంగా మన హృదయాన్ని పరీక్షించుకొని దేవుని ఎదుట ఒప్పుకొని సరి చేసుకునే సమయం. హల్లెలూయా. ఇది అవసరము, ఇది అవసరం. కొంతమంది వెహికల్స్ నేను చూస్తూ ఉంటాను, గరగరగర డబ్బాలో గులకరాళ్ళు కానీ వేస్తే ఎలాగే సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తూ ఉంటుంది. కొన్ని వెహికల్స్ గరగర 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 గరగరం అంటూ ఉంటాం. అది కార్ అయినా, అది బైక్ అయినా, లేకపోతే ఇంకేదన్నా. కొన్ని వెహికల్స్ ఉంటాయి చాలా స్మూత్గా వెళతా ఉంటాయి, ఎక్కడ ఈ డగడగడగడగడ గరగరగర ఇలాంటి సౌండ్ రావు. ఏంటి డిఫరెన్స్? దానికి దీని డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ స్మూత్గా వెళ్ళే వెహికల్ రెగ్యులర్గా సర్వీస్ చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? సర్వీస్ చేయబడుతుంది. ఏం చేస్తారు సర్వీస్లో? కార్ అంతటిని కూడా ఎగ్జామిన్ చేస్తారు. అంటే బ్రేక్స్ ఎలా ఉన్నాయి, క్లచ్ ఎలా ఉంది, ఏసీ ఎలా వర్క్ అవుతుంది, కారు ఎలా వర్క్ అవుతుంది, లోపల ఏమన్నా సౌండ్ వస్తుందా, ఇంజన్ సౌండ్ ఎలాగుంది, ఇంజన్ బెల్ట్ ఎలాగుంది, మొత్తాన్ని కూడా వాళ్ళు చెకప్ చేసి ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది, మొత్తం చూపిస్తారు మాకు ఏమేమి వాళ్ళు పరీక్ష చేశారో కారులో. అవన్నీ కూడా చెక్ చేసి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేసి కార్ని మనకు అప్పగిస్తారు. అప్పుడు కారు ఎలా వెళ్తుంది? స్మూత్గా వెళ్తుంది. ఏం వెళ్తాంలే, సర్వీసింగ్ ఏం వెళ్తాంలే అని చెప్పాను కనుక నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎన్ని లక్షలు పెట్టి కారు కొన్నా సరే చెప్పాక డబ్బాలో గొలకరాడని అంతే. ఇక అదే సౌండ్ డబ్బు 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 డబ్బా వస్తూ ఉంటుంది. కొంతమంది కార్లు ఉంటాయి, మెయింటైన్ చేయడం రాదు. లేదా కొంతమందికి బళ్ళు ఉంటాయి, మెయింటైన్ చేయడం రాదు. కనీసం దాన్ని కడిగిన పాపను పోరు, కనీసం తుడిసిన పాపం పోరు. అది ఎలాగుంటుంది అని చెప్పనంటే, తుప్పు పట్టిపోయి, ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ముకు ధూళైపోయి ఇక ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి చెప్పొచ్చు మనోళ్ళు ఎంత అద్భుతంగా చూసుకుంటారు దాన్ని. గమనిస్తున్నారు? ప్రతి దాంట్లో కూడా మన క్యారెక్టర్ బయటపడతా ఉంటుంది. ప్రియ సహోదరి, దేవుడు ఇలాంటి అవకాశాలు మనకిచ్చినప్పుడు మనం చేయవలసింది, ఈ మేళ్లకు నేను తగిన వాడినేనా, నేను తగిన దాన్నేనా? చూడండి, ఆదికాండం యాకోబు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని ఎదుట అతను చేసిన ప్రార్థన ఒకసారి చూడండి. అతను పరీక్షించుకొని ఎలాంటి ప్రార్థన చేశాడు చదువుతారా? యాకోబు ఓకే 32వ అధ్యాయం
10వ వచనం, 9, 10 వచనాలు. అమ్మ అక్కడగా 9 నుండి చదవండి అమ్మా, మీనింగ్ఫుల్గా ఉంటుంది. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. దేవుడు చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకొని మరలా దేవుడితో చెబుతున్నాడు. ఏమని వాగ్దానం చేశాడంటే దేవుడు, మళ్ళా చదవండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్తమైన సత్యమునకు అపాత్రుడను, మాయం అన్వర్ది. ఇది యథార్థత అంటే. అపాత్రుడను అంటే దేవుడు అప్పటికే మేలు చేశాడు యాకోబు, అప్పటికే మేలు చేశాడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబు. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను దీనికి అర్హుణ్ణి కాను కదా. ఈరోజు ఇలా పరీక్ష చేసుకునే పరిస్థితులు దేవుడు కల్పించినా కొంతమంది పరీక్ష చేసుకోలేకపోతుంది. దేవుడు కొన్ని పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకంటే ఆగి ఒక్కసారి వెనక్కి చూస్తామేమోనని, ఆగి ఒక్కసారి ఆలోచిస్తామేమోనని, ఆగి దేవుని కృప మన పట్ల ఎంతగా ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని సరి చేసుకుంటామేమోనని కొన్ని కఠినమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తే అనేక మంది దాన్ని గురించి ఆలోచించకుండా ఎలా దీనికి పరిష్కారం అవుతుంది, ఎవరి చేత ప్రార్థన చేయించుకుంటే పరిష్కారం అవుతుంది, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే పరిష్కారం అవుతుంది అనే పనిలో ఉంటారు చాలామంది. ఎవరో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా నువ్వు నిజాయితీగా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. ఏంటి నిజాయితీ? నీ జీవితాన్ని అద్దములాగా దేవుని వాక్య వెలుగులో చూసుకుంటూ, యథార్థంగా ఒప్పుకుంటూ, సరిచేసుకుంటూ నువ్వు చేస్తావే ప్రార్థన, అది నిజాయితీ అంటే. నిజాయితీ అంటే అది క్రమంగా ఒంటరిగా కూర్చొని లేకపోతే ఒంటరిగా మోకరించి దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు నా పట్ల ఏం చేశావు, నేను నీ పట్ల ఏం చేశాను. ఈరోజు అంత సమయం ఉందా అండి? ఈరోజు జనాలకి ఈరోజు అంత సమయం ఉందా జనాలకి? ఒకవేళ సమయం ఉన్నా ఏం చేస్తున్నారు? ఆ పనికి మళ్ళీ సీరియల్స్ పెట్టుకోవడమో, లేకపోతే సినిమాలు పెట్టుకోవడమో, లేకపోతే పాటలు పెట్టుకోవడమో, లేకపోతే కామెడీ షోలు పెట్టుకోవడమో, లేకపోతే చెత్త మాట్లాడటమో, వాళ్ళతో వీళ్ళతో పనికి మారిన మాటలు మాట్లాడుకోవడమో, ఇలాగ సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని సమక్షంలో, దేవుని సముఖంలో యథార్థంగా హృదయాన్ని పరీక్షించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ఎంతమంది ఉన్నారు ఈరోజు? సహోదర సహోదరి, ఇక్కడ యాకోబు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునితో. దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నేను అపాత్రుడను, ఐయామ్ అన్వర్ది, నేను అపాత్రుడనయ్యా, ఈ మేలు అనుభవించటానికి నేను అపాత్రుడనయ్యా, ఇన్ని మేళ్ళు నా పట్ల చేశావే, దీనికి నేను అపాత్రుడనయ్యా, ఇంత కృప నా పట్ల చూపించావే, దీనికి నేను అపాత్రుడనయ్యా అని యాకోబు ఆ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి దీవించమని తన స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. యథార్థమైన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఆ ప్రాంతం నుండి కదలకుండా ఆపేసినాడు. హల్లెలూయా. యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు కదలడు అంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. దేవునికి కావాల్సింది ప్రాసతో కూడిన ప్రార్థనలు కాదు, విస్తారమైన మాటలతో కూడిన ప్రార్థనలు కాదు, ఎలుగెత్తి ఏడ్చి చేసే ప్రార్థనలు అంతకన్నా కాదు, యథార్థమైన హృదయంతో చేసే ప్రార్థన, నిష్కపటమైన హృదయంతో చేసే ప్రార్థన, ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట హృదయాన్ని కృమ్మరించేసే ప్రార్థన దేవునికి కావాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి,
కొన్ని పరిస్థితులు వచ్చినా కొంతమంది పరీక్షించుకోలేని పరిస్థితి. చూడండి, ఇది ఇలాగే ఉంచి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, ఈ 6వ అధ్యాయములో గిద్యోను దేవుని దేవదూతతో అంటున్న మాట, దేవుడు మా పక్షాన ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి. ఎన్నో వచ్చి చదువుతున్నారమ్మా? 13 చదవండి. చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు సంభవించను? రొటీన్ క్రిస్టియన్ క్వశ్చన్ అన్నమాట ఇది. మనం కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. దేవుడు మాకు తోడుగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి మా పట్ల? దేవుడు మా పట్ల కృప చూపిస్తా మాకు ఎందుకు జరుగుతున్నాయండి? ఈరోజు ఉదయం నేడు దేవుని మాట పెట్టిన తర్వాత ఒక చెల్లి మెసేజ్ పెట్టింది నాకు. ఏమని పెట్టిందంటే, అన్నయ్య చదువుతాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఆ వర్డ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఆ చెల్లి పెట్టిన మెసేజ్ ఏంటంటే, అన్నా దేవుడు ఏమీ పట్టించుకోడన్నా, ఎంతమంది టార్చర్ చేసినా సైలెంట్గా ఉంటారన్నా, పేషెన్స్ పోతుందన్నా. ఇది మెసేజ్ నా పెట్టింది. ఇది పెట్టిన ఈ మెసేజ్ పెట్టిన కొన్ని గంటలకి ఇంకో మెసేజ్ వచ్చింది, ఉదయానికి ఇంకో మెసేజ్ వచ్చింది. అదేంటంటే, అప్పుడే నేను నేటి దేవుని మాట పెట్టాను. ఆ తర్వాత ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య, సారీ అన్నయ్య, దేవుడు మాట్లాడారన్న, నా గురించి ప్రేయర్లో పెట్టండి అన్నయ్య. ఒక పూటలో మారిపోయింది. ఏంటి? శ్రమ వచ్చినప్పుడు ఏమనుకుంటుంది ఆ చెల్లి? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంత జరుగుతున్నా పట్టించుకోవట్లేదు. చాలా ఈజీగా మాట్లాడేస్తాం మనం ఈ మాటలు. మనం ఏం చేసాం? ఎందుకు సరే ఎందుకులేండి, ఊరికినే తన ఈ పరిస్థితిలో లేదు. వాస్తవానికి నేను లైవ్ వెళ్తుందని చెప్పేసి నేను ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా మాట్లాడలేకపోతున్నాను. ఒక పరిస్థితి మనకు వచ్చింది అని చెప్పానంటే ఊరికినే రాదు. ప్లీజ్ సహోదరి, ఇది చెప్తే జనాలకు కోపం వచ్చేస్తుంది. జనాలకి నిజాలొద్దు, పరిష్కారాలు కావాలి. కానీ పరిష్కారం రావాలి అంటే నిజం ఒప్పుకోవాలి. నువ్వు గిద్యోను ఏమంటున్నాడు? దేవుడు నాకు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవించింది? నీకు తెలీదా ఎందుకు సంభవించిందో? నీ ఇంట్లో ఏముంది? ఏం పెట్టుకున్నావు నువ్వు ఇంట్లో? ఎవరి జెండా పెట్టుకున్నావు ఇంట్లో? నువ్వు ఎవరి జెండా పెట్టుకున్నాడండి ఆయన? నా మొహం చూస్తారేంటండి? చూడండి ఏమనుంది, ఎవరి జెండా పెట్టుకున్నాడు ఆయన? నీ తండ్రి అనగా వచ్చి నీ తండ్రి ఏం కట్టాడు ఇంట్లో? ఏమయ్యా గిద్యోను, నీ ఇంట్లో ఏముందో నీకు తెలియదా? ఇంట్లోనే పెద్ద జెండా పాతివి. ఏమి జెండా అది? చదివారు కదమ్మా ఇప్పుడు. బయలుకు సంబంధించిన బలిపీఠం, బయలుకు సంబంధించిన బలిపీఠం, దేవతా స్తంభం అంటారు దాన్ని. అందుకే జెండా అన్నాను. దేవతా స్తంభం అంటే ఇలా ఉంటుంది అనమాట. అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎలా అడుగుతావు? దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఇలా జరుగుతాయి? ఇలాంటి మాటలుగా నువ్వు చేసే పనులు ఎలాగున్నాయి? నీ ఇంట్లో ఏం తెచ్చుకొని పెట్టుకున్నావు? నీ ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారు? నీ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఇంట్లో అసలు బలిపీఠం ఉందా? ప్రార్థన చేయడానికి అవకాశం ఉందా? దేవుడు కోరుకున్నట్టుగా నీ ఇల్లు ఉందా? ఏదీ లేదు. కానీ ఫ్రీగా ఒక మాట వచ్చేస్తుంది, ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే నాకెందుకు ఇలా జరుగుద్ది? మహాపరిశుద్ధుడు మాట్లాడుతున్నాడు. ఎవరు?
గిద్యోన్ గారు మాత్రమే కాదు, చాలాసార్లు మనం కూడా ఇంతే. చాలాసార్లు మనం కూడా ఇంతే. యాకోబుకి గిద్యోనికి డిఫరెన్స్ అదే. యాకోబు తన స్థితిని తెలుసుకొని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, కానీ గిద్యోన్ వచ్చేటప్పటికల్లా తన స్థితి ఏంటో కూడా తాను తెలుసుకునే పరిస్థితిలో లేడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యథార్థత. పేతురులో దేవుడు ఆ యథార్థతను చూశాడు. ఆ యథార్థతను చూసి ప్రభు చెప్పిన మాట, పేతురు భయపడొద్దు. సత్యం చెబితే దేవుడు ఏమి మనల్ని హింసించడండి. సత్యం చెబితే దేవుడు మనల్ని ఏమి శపించడండి. సత్యం చెబితే దేవుడు మనల్ని ఏమి అపవాది చేతికి అప్పగించడండి. సత్యం చెబితే ఆయన హత్తుకుంటాడండి. హల్లెలూయా. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తాడండి. ఏ కీడు మనల్ని అంటకుండా ఆయన చూసుకుంటాడండి. హల్లెలూయా. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారు అని చెప్పనంటే, దేవుని దగ్గర దాచడానికి ప్రయత్నిస్తారు, దేవుని దగ్గర కపటముగా ప్రవర్తిస్తారు, దేవుని దగ్గర యథార్థత లేకుండా ప్రార్థిస్తారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అది నీకు ఎంత మాత్రము క్షేమం కాదు. పేతురు చూడండి ఎలాగున్నాడో, ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే ప్రభు చెప్తున్న మాట, భయపడకము, ఇప్పటి నుండి నువ్వు ఒప్పుకున్నావు గనక ఇప్పటి నుండి నేనేం చేయబోతున్నాను, మనుషులను పట్టే జాలరుగా నిన్ను నియమిస్తున్నాను. హల్లెలూయా. ఎంత ఆధిక్యత! దేవునికి కావాల్సింది క్వాలిఫికేషన్, అది యథార్థత. మదర్ తెరీసా చెప్పిన మాట, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్, తెలివి కలిగిన వాళ్ళ కోసం దేవుడు చూడట్లేదు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ బ్యూటిఫుల్ పీపుల్, అందమైన వాళ్ళ కోసం దేవుడు చూడట్లేదు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ గ్రేట్ పీపుల్, గొప్ప వాళ్ళ కోసం దేవుడు చూడట్లేదంట. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ వండర్ఫుల్ పీపుల్, దేవుడు అద్భుతమైన వ్యక్తుల కోసం దేవుడు చూడట్లేదు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్, దేవుడు నమ్మకస్తుల కోసం చూస్తున్నాడు. హల్లెలూయా. ఏమిటండి? నమ్మకస్తులు. ఎవరైనా నమ్మకస్తులు? యథార్థమైన హృదయం కలిగిన వారే నమ్మకస్తులు. దేవునికి తెలుసు ఎవరిని పిలుచుకోవాలో, దేవునికి తెలుసు. అందుకని అందరినీ పిలవడు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా. వాళ్ళు కాదన్నా పిలుస్తాడు. భగత్ సింగ్ గారు ఎన్నిసార్లు దేవుని బతిలాడో తెలుసా అండి? నేను రాను ప్రవ్వా, నేను రాను ప్రవ్వా, నేను రాను ప్రవ్వా, నేను రాను ప్రవ్వా, నేను తగను ప్రవ్వా, నేను కావాలంటే నీకు నా డబ్బు ఇస్తాను ప్రవ్వా, నన్ను మాత్రం రమ్మని చెప్పి అడగొద్దు ప్రవ్వా, నాకు నత్తి ప్రవ్వా అని చెప్పేసానంటే దేవుడు ఒప్పుకోలా. ఆ భగత్ సింగ్ గారు, ఆ నత్తి ఉన్న భగత్ సింగ్ గారు మాట్లాడితే కొన్ని వేల మంది ప్రజలు వచ్చి వాక్యం అనేవారు, కొన్ని లక్షల మంది ప్రజలు ఆయన కోసం వచ్చేవాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో బ్రదర్ భగత్ సింగ్ గారు ఒకళ్ళండి మన దేశంలో. హల్లెలూయా. చూసారండి నమ్మకస్తుల్ని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడు. హెబ్రోన్ సహవాసంలో, అంటే ఆయన టైంలో, ఇప్పుడు సంగతి నాకు తెలియదు కానీ ఆయన టైంలో కనీసం అన్నం మెతుకులు ప్లేట్లో ఉండటానికి వీల్లేదు. అన్నం తినిన తర్వాత వేస్ట్ అనేది అవడానికి వీల్లేదు, అన్నం మెతుకులు ఉండటానికి కూడా వీల్లేదు. ఏమాత్రం అన్నం మెతుకులు కనిపించినా సరే పెద్దలకు చెప్పేవాడంట ఆయన, వెళ్ళి తీసుకొని దాన్ని తినేసేయండి అని చెప్పి. ఎంత నమ్మకత్వం, ఎంత నమ్మకత్వం! ప్రతి విషయంలో ఈరోజు నమ్మకత్వం ఉందా అండి మనకి? దుబారా ఎక్కువ ఈరోజు. చాలా విషయాల్లో చాలా కేర్లెస్గా మనం ఉంటాం. వాటి గురించి అసలు మనం ఆలోచించం. దేవునికి కృతజ్ఞతలు వాటి నిమిత్తం కూడా చెల్లించం. ఎంతమంది దేవుడు పెట్టే 3 పూట్ల భోజనం గురించి కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు ఉన్నారండి ఈరోజు? దేవుడు పెట్టే 3 పూట్ల భోజనం గురించి ఈరోజు కృతజ్ఞత చెల్లించిన వాళ్ళు ఎంతమంది అండి? తక్కువ మంది. ఎందుకని? అందరు ఎందుకు చెల్లించట్లా? ఈ ఆహారం ఎవరు పెడుతున్నారండి? దేవుడు పెడుతున్నాడు.
ప్రియ సహోదరి, నమ్మకత్వం అంటే, యథార్థత అంటే ప్రతి దాన్ని కూడా కౌంట్ చేయటం. దేవుడు నాకు ఏం మేలు చేశాడు, దీనికి నేను తగిన వాడినేనా, తగిన వ్యక్తినేనా, నాకు అర్హత ఉందా, నాకు యోగ్యత ఉందా? ఆ వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? ఇప్పటి నుండి నువ్వు మనుషులు పట్టే జాలరుగా, చదవండి అమ్మా, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. ఆ సీమోను చెబుతున్నమాట. ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్పానంటే, ఆ సీమోను క్యారెక్టర్ గురించి చెబుతున్నాను. ఇప్పుడు మనం చదువుకోబోయే మాటలు ఆషామాషి మాటలు కాదు. అటువంటి యథార్థత దేవుడు ఆ వ్యక్తిలో చూశాడు కాబట్టే దేవుని ఉన్నతమైన పిలుపునందుకొని ప్రభువుని వెంబడిస్తున్నవాడు, ప్రభు కోసం సమస్తాన్ని కూడా వదులుకొని ప్రభువుని వెంబడిస్తున్న ఆ సీమోను, ఆ పేతురు మాట్లాడుతున్న మాటలు ఏమిటండి ప్రభువుని గురించి? నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనను. నేను నీతో కూడా చావవలసి వచ్చి. ఈ మాటల గురించి ఇంత బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని చెప్పానంటే, ఆ తర్వాత రోజు పేతురు ప్రవర్తించే విధానాన్ని బట్టి చాలా మంది ఏమనుకుంటారు అని చెప్పానంటే, ఇవన్నీ ఒట్టి మాటలు అని చెప్పి అనుకుంటారు. నో అని చెప్పడానికి చెప్తున్నాను ఈ మాటలు. పేతురు ఈ మాటలు ఊరికినే మాట్లాడలా, విత్ ఆల్ హిస్ హార్ట్, తన హృదయం అంతటితో మాట్లాడే మాటలు. ఏమిటా మాటలు? తన హృదయంలో ఏముంది? నేను చావవలసి వచ్చినను అంటే మరణానికి కూడా సిద్ధమవుతున్నాడు. ప్రియ సహోదరి, అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేమిటి అని చెప్పనంటే, మన యథార్థత మనల్ని గర్వంలోకి తీసుకెళ్ళకూడదు. మన యథార్థత మనల్ని గర్వంలోనికి తీసుకెళ్ళకూడదు. మన యథార్థత మనల్ని దేవుని మీద ఆధారపడే విధంగా చేయాలి. దేవుని కృప కొరకు ఎదురు చూసేవాళ్ళుగా చేయాలి. దేవుని మాట మీద విశ్వాసం ఉంచేవాళ్ళుగా చేయాలి. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకునేవారుగా చేయాలి. గమనిస్తున్నారా? ఇక్కడ ఇతను చెబుతున్న మాట యథార్థమైన మాట. ఎలాంటి మాట ఇది? చదవండి, ఆ మాట చదవండి. ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పనను. అంటే అట్లాంటి మనస్సు పేతురుకుంది. ఈ విషయం కూడా ప్రభువుకు తెలుసు. ఈ మాట మరలా ఎవరు మాట్లాడారో తెలుసా? బైబిల్లో చెప్తారు ఎవరన్నా టక్మని? ఇలాంటి మాట బైబిల్లో ఇంకెవరన్నా మాట్లాడారా? చెప్పాలి, టక్మని చెప్పాలి. మీరు బైబిల్ చదువుతున్న వాళ్ళైతే ఇలాంటి మాట బైబిల్లో ఇంకెవరన్నా మాట్లాడారా? ఇప్పుడు పేతురు మాట్లాడాడు మాట. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరన్నారు ఈ మాట? పౌలు అన్నారు. ఇంకెవరు అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాల. అంటే ఎంత తెగింపో చూడండి ఆ మాటల్లో. అంత తెగింపు గల కారణము అతనిలో ఉన్న సమర్పణ, యథార్థత. పేతురుని ఏం చేసింది? సమర్పించుకున్న వ్యక్తిగా చేసింది. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న వ్యక్తి పేతురు. అటువంటి సమర్పణ తన హృదయం అంతట్లో ఉంది కనుకనే అతను చెప్పిన మాట, నేను చావవలసి వచ్చినను అంటే ఆ చావుని ఎంత మరి దేవుని ప్రేమ ముందు ఆ చావు ఎంత తక్కువైందో అతను చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని చెప్పనంటే, ఈ యథార్థత, ఈ సమర్పణ, ఈ తెగింపు మధ్యలో మిస్ అయింది ఏంటి అంటే ప్రార్థన. ఏం మిస్ అయిందండి? ప్రార్థన. మనకి యథార్థత ఎంత ప్రాముఖ్యమో, సమర్పణ ఎంత ప్రాముఖ్యమో, తెగింపుతో కూడిన మనస్సు దేవుని కొరకు ఎంత ప్రాముఖ్యమో, ప్రార్థన లేకపోతే ఏదేదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి తప్ప దేవుని కార్యాన్ని మనము
చూడలేం ప్రియ సహోదర. పేతురు ప్రార్థన చేయలేకపోయాడు, కోరిక అయితే ఉంది. అందుకే ప్రభు అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. కానీ మనం గనక ఆ శరీరాన్ని కనుక లోబడిపోయి ప్రార్థన కనుక వెనకడుగు వేసినట్లయితే మనం ఏమవుతాము? శోధనకు గురవుతాం ప్రియ సహోదర. ఆ శోధన మనల్ని ఏం చేస్తుంది? పాపం చేసే విధంగా చేస్తుంది. ఆ శోధన మనల్ని దేవునికి దూరస్తులుగా చేస్తుంది, దేవునికి శత్రువులుగా చేస్తుంది, దేవునికి అవమానం తీసుకొచ్చే వ్యక్తులుగా మనల్ని మారుస్తుంది ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ప్రార్థనకు సెకండ్ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఆదివారం ఆరాధన ఎంత ప్రాముఖ్యమో దాని బ్యాక్గ్రౌండ్ చేసే శనివారం ప్రార్థన అంతే ప్రాముఖ్యం, లేదు అంతకన్నా ప్రాముఖ్యం. ఆల్ నైట్ ప్రేయర్ ఎంతో ప్రాముఖ్యం. కానీ ఎంతమంది ప్రార్థనకి వెల చెల్లించడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి? ఎంతమంది ప్రార్థన ఇది ప్రాముఖ్యమైంది అని ప్రార్థన చేసుకొని సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారండి? కొన్ని సాక్ష్యాలు విన్నాను, సంతోషం, ప్రభువును స్తుతిస్తున్నాను. కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడ? మిగతా వాళ్ళందరూ ఎక్కడ? ఆత్మ సిద్ధమే కానీ ప్రార్థన చేసుకొని సిద్ధపడ్డావా నువ్వు? ప్రార్థన చేసుకొని నీ శరీరాన్ని నలగొట్టుకున్నావా? ప్రార్థన చేసి నీ శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకున్నావా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం గనక ప్రార్థన విషయంలో గనక అజాగ్రత్తగా ఉంటే మనం చాలా శోధనలకు గురయ్యేవారుగా ఉంటాము. దేవునికి అపఖ్యాతిని తీసుకొచ్చేవాళ్ళుగా, అవమానాన్ని తీసుకొచ్చేవాళ్ళుగా ఉంటాము. మన సాక్ష్యాన్ని కూడా మనము కోల్పోగలుగుతాము. ఎంత గొప్ప సాక్ష్యము పేతురు కలిగి ఉన్నాడో ఆ సాక్ష్యాన్ని ఒక్క రోజులో పోగొట్టుకున్నాడు పేతురు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అతను కలిగి ఉన్నాడో, యథార్థవర్తనుడుగా ఎంత గొప్ప స్థానాన్ని దేవుని సన్నిధిలో సంపాదించుకున్నాడో అదంతా కూడా ఎంతసేపట్లో పోగొట్టుకున్నాడు? 3 సార్లు అబద్ధం ఆడే దాంట్లో పోగొట్టుకున్నాడు. చూసారా అండి? మనిషి సాక్ష్యాన్ని కోల్పోవడం ఎంతసేపు అండి? అమ్మా ఎంతసేపు అమ్మా? ఏది నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఒక పెద్ద కొండరాయిని కొండెక్కించడానికి ఎంతసేపు పట్టుద్ది? కొండ మీద నుండి తోయడానికి ఎంతసేపు పట్టుద్ది? ఏది ఎక్కువసేపు పట్టుద్దమ్మా? ఎక్కించడం తక్కువసేపా లేకపోతే తోయడం తక్కువసేపా? ఎక్కించడము ఎంత ప్రయాస ఎక్కించాలంటే, ఎంత కష్టం ఎక్కించాలంటే, ఎంత చెమట చిందించాలి ఎక్కించాలంటే, అంత కష్టపడి పైకెక్కిన తర్వాత మా చిన్నోడిని పిలిపించి తోయించినా అది అక్కడ నుండి ధామని. సాక్ష్యం అలాంటిది, సాక్ష్యం అలాంటిది. నువ్వు ఎంత కష్టపడి సాక్ష్యాన్ని కట్టుకుంటావో ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకోవడానికి పెద్ద సమయం పట్టదు ప్రియ సహోదర, ప్రియ సహోదరు. సాక్ష్యాన్ని కట్టుకోవడం కష్టం, సాక్ష్యాన్ని కోల్పోవడం చాలా తేలిక. ఏ నోటితో జనము నిన్ను ఓ మంచి ప్రార్థనా పరుడివి, మంచి ప్రార్థనా పరురాలివి, ఎంత అద్భుతమైన వ్యక్తివి, ఎంత అది ఎంత ఇది అని మాట్లాడతారో అదే నోటితోటి ఇంకో 10 మంది ఆడయి ఏమంటారు? వాడు అట్లా అంటాడు, వాడు ఇట్లా అంటాడు, ఆమె అలాంటిది, ఆమె ఇలాంటిదని మాట్లాడతారు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు. అందుకే నీ సాక్ష్యాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో యథార్థత ఉండాలి. ఇప్పటిదాకా యథార్థతను కాపాడుకున్న పేతురు ఒక్కసారి నిజమే ప్రభువా, నేను బలహీనుడిగా ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని గనక పేతురు ప్రార్థన చేసుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేదండి. యథార్థంగా ప్రభు దగ్గర ప్రార్థన చేసిన వ్యక్తిని గురించి ఎవరైనా చెప్పగలరా? ప్రభు గద్దించినప్పుడు
యథార్థంగా తన స్థితిని ఒప్పుకొని ప్రభు సహాయం కోరుకున్న వ్యక్తిని ఏంటమ్మా? ఓకే, కొత్త నిబంధనలు. ఓకే, కరెక్టే మీరు చెప్పింది. కొత్త నిబంధనలు నేను అడుగుతున్నాను. కొత్త నిబంధనలు తన స్థితిని యథార్థంగా ఒప్పుకొని ప్రభు సహాయం కోసం అడిగిన వ్యక్తి పౌలా. ఎలా పౌలా అమ్మ? చెప్పండి ఒకసారి. అంటే చెప్పండి, అంటే నేను నాకు తెలియపోవచ్చు కదా, అంటే ఆ యాంగిల్లో మీరు ఆలోచించిన యాంగిల్ని ఆలోచించకపోవచ్చు. చెప్పండి చెప్పండి, ఎవరు త్వరగా ముగించేయమంటారా? ఎవరమ్మా? బైబిల్ చదివేవాళ్ళు చెప్పాలి. ఎవరు? ఆ చిన్నపిల్లాడు తండ్రి. ఏ చిన్నపిల్లాడు తండ్రి? ప్రభు రూపాంతరపు కొండ మీద నుండి కిందకు వచ్చినప్పుడు శిష్యులు ఆ దురాత్మను పారద్రోలినప్పుడు ఒక మాట అంటాడు అతను, మీ శిష్యులు ఈ దురాత్మను నుంచి విడుదల చేయిస్తారని చెప్పి తీసుకొస్తే వాళ్ళు చేయలేకపోయారు. నీ వలనన్నా ఏమన్నా అయితే నువ్వు సహాయం చేయమని చెప్పి అడుగుతాడు. ప్రభు ఏమంటాడు? నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు. వెంటనే అతను అన్నమాట ఏమన్నాడు అతను? ప్రభువా, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. హల్లెలూయా. అది యథార్థమైన ప్రార్థన. పేతురు కనుక అలాంటి ప్రార్థన చేస్తుంటే పేతురు ప్రభువుని గురించి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే అతనిలో యథార్థతో పాటు గర్వం వచ్చిందో ఏం జరిగింది? శోధనకు పడిపోయాడు, శోధనకు లొంగిపోయాడు, ప్రార్థనకి దూరం అయ్యాడు. నాశనానికి ముందే నడుస్తుందంట. చెప్పాలి, ఏమి నడుస్తుందంటండి? గర్వం నడుస్తుందంట. నాకేంటి, నేను ప్రార్థనా పరుణ్ణి, నాకేంటి నేను ప్రార్థనా పరురాలని, నాకేంటి బైబిల్ మన బాగా తెలుసు, నాకేంటి ఈ నాకేంటి చాలు మన జీవితాన్ని నాశనం చేయడానికి. అర్థమవుతుందండి? ఈ జాలు మన జీవితం నాశనం చేయడానికి. ఇంత యథార్థత కలిగిన వాడు ప్రభువు చెప్పిన మాటను యథార్థంగా ఒప్పుకోలేకపోయాడు. యథార్థంగానే చెప్పాడు, కానీ అతని మాటల్లో గర్వము. ఆ గర్వం అతను ఏం చేసింది? ప్రార్థన చేయకుండా చేసింది. ఏం చేసిందండి? ఏదో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏం చేసిందండి? హల్లెలూయా చెప్పలేదు. ఏం చేసింది? ప్రార్థన చేసే విధంగా నేను తప్పు చెప్తున్నాను. ప్రార్థన చేయకుండా చేసింది. గమనిస్తున్నారు ప్రియ సహోదరు. కాబట్టి మన హృదయంలో గర్వము వీసమంతా ఉన్నా సరే అది మనల్ని ఏం చేయనివ్వదు? ప్రార్థన చేయనివ్వదు. కాన్ఫిడెన్స్ మంచిదే, విశ్వాసం మంచిదే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నాకేంటి, ప్రార్థన చేసుకుంటాను, నాకేంటి ఇంట్లో ప్రార్థన చేస్తాను, నాకేంటండి నేను ఎక్కడ చూసా ప్రార్థన చేస్తాను, నాకేంటండి అంటారు. చూసారా, వీళ్ళకి దురాత్మ భలే దగ్గరగా ఉంటాడు. నిజంగా చాలా దగ్గరగా ఉంటాడు. ప్రభువు కూడా కొద్దిసేపు వదిలిపెట్టి చూస్తాడు. వీళ్ళు అసలు ఏం చేస్తారో చూపిద్దాం వీళ్ళకి అని చెప్పారని ప్రభువు కూడా కొన్నిసార్లు దురాత్మలను ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు ఆయన. ఓకే, క్యారీ ఆన్ అని. అలాగే జరిగింది ఎవరి పట్ల? పేతురు పట్ల. ప్రభు ముందుగానే చెప్పాడు. నువ్వు చదవండి ఏమనుందో. ఏమని చెప్పాడు ప్రభు? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు. ఎంత భయంకరమైన ముమ్మారు చెబుతావు అని చెప్పినప్పుడు ఎంత భయపడాల్సింది, ఎంత ప్రార్థన చేయాల్సింది. ప్రియ సహోదరి, అలా చేయకపోవడం వల్ల పేతురు ఎంత కృంగిపోయాడో. అబద్ధం చెప్పి ప్రశాంతంగా లేడండి. దేవుని బిడ్డలు తప్పు చేస్తే కృంగిపోతారండి. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరైనా పొరపాటు చేస్తే కృంగదీయొద్దు, సూటిపోటి మాటలు మాట్లాడు. నిజముగా దేవుని బిడ్డ అయిన వాడు తప్పు చేస్తే కృంగిపోతారు, తప్పు చేస్తే బాధపడతారు, తప్పు చేస్తే హృదయంలో ఎంతగానో దోషారోపణ అనుభవిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలి? బలపరిచే వాళ్ళుగా ఉండాలి.
పైకి లేవనెత్తే వాళ్ళుగా ఉండాలి, ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలి, ఒక నిరీక్షణ కలిగించే విధంగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అంతేగాని సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళుగా దేవుని బిడ్డలు ఉండడానికి వీల్లేదు. మీరు గమనించండి, 3 సార్లు ఇలా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా పేతురుని అన్నాడా? పిలిచి, ఏం పేతురు ఇది చెప్పావు నువ్వు మొన్న, ఏది చచ్చిపోతానన్నావు, ఇంకా ఇది చెప్పావు, వాళ్ళందరూ పడిపోతే వీళ్ళందరూ పడిపోతే నేను మాత్రం నిటారుగా నిలబడతాను ప్రభువా అని చెప్పేసి అన్నావు, ఏంటి మరి ఇది అన్నాడా? ప్రభు మనసు ఎప్పుడు కూడా వెటకారాల మనసు కాదు. ప్రభు మనసు ఎప్పుడు కూడా చచ్చిన వాడిని ఇంకా చంపే మనసు కాదు. ప్రభు మనసు ఎప్పుడు కూడా కృంగదీసే మనసు కాదు. ప్రభు మనసు ఎప్పుడు కూడా గాయపరిచే మనసు కాదు. ప్రభు మనసు ఎప్పుడు కూడా పైకి లేవనెత్తే మనసు. హల్లెలూయా. ఆ 3 సార్లు ఎప్పుడైతే పేతురు అబద్ధం చెప్పాడో ప్రభు పేతురు వైపు చూశాడు, అంతే చూశాడంతే, భయంకరంగా ఏడ్చాడంటండి పేతురు. చాలా భయంకరంగా ఏడ్చాడంటండి. ఈ భయంకరమైన ఏడుపు పేతురు స్థితిగతిని మార్చేసిందండి, పేతురు భవిష్యత్తును మార్చేసిందండి. అతను ఒక తిరుగులేని గొప్ప దైవజనుడుగా నిలబెట్టింది. హల్లెలూయా. తీసేశాడు దేవుడు. ఏ గర్వం అయితే పేతురుకి ఆటంకంగా ఉందో ఆ గర్వాన్ని ఎప్పుడైతే పేతురు నుండి తీసేశాడో ప్రభు, విరిగి నలిగిన హృదయం వచ్చింది. దేవునికి కావాల్సింది విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుందో తెలుసా? యథార్థమైన హృదయంతో మన స్థితిని మనం దేవుని ఎదుట పరీక్షించుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు వస్తుంది. యోధా ఇస్కరియోతు బ్రతకలేదే, యోధా ఇస్కరియోతు వాడబడలేదే, యోధా ఇస్కరియోతు క్షమించబడలేదే. కారణం అతనిలో ఏమి లేదు, యథార్థత లేదు. కానీ పేతురులో ఏముంది? యథార్థత. కాబట్టి ప్రభు అతన్ని క్షమించాడు, అతన్ని పైకి లేవనెత్తాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో అతన్ని బలపరిచి సంఘానికి అతన్ని ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కేఫా అంటే బండ. పేతురు దేవుడు ఎలా వాడుకున్నాడు తెలుసా అండి? ఒక బండలాగా వాడుకున్నాడు సంఘాన్ని. హల్లెలూయా. ప్రియ సహోదరి, రోజు మనలో యథార్థత ఉందా? యథార్థమైన హృదయంతో చేసే ప్రార్థన ఉందా? యథార్థమైన హృదయంతో సరి చేసుకునే మనస్సు మనలో ఉందా? ఈరోజు ఈ విషయమే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అలాంటి మనస్సు మనకుంటే మనల్ని దేవుడు వాడుకుంటాడు. అలాంటి మనస్సు మనకుంటే శోధన నుండి తప్పిస్తాడు. అలాంటి మనస్సు మనకుంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కొద్ది నిమిషాలు యథార్థంగా ప్రభు మీతో ఏం మాట్లాడాడో దాని మీద ప్రార్థన చేస్తారా? యథార్థంగా. ఎవ్వరు మీ మాట వినరు, ఎవ్వరు మీ స్వరం వినరు. దేవుడు మీరు మాత్రమే. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు మీకు ఇప్పుడు ఏం తెలియపరుస్తున్నాడో, దేవుడు మిమ్మల్ని ఏం ఒప్పిస్తున్నాడో, దేవుడు మిమ్మల్ని ఏమి సరి చేసుకోమంటున్నాడో, దేవుడు మిమ్మల్ని ఏమి సరి చూసుకోమంటున్నాడో ఒక్కసారి సరి చూసుకుంటారా? యాకోబు పరీక్ష చేసుకున్నాడండి. అయ్యా, నేను అపాత్రుడను. యాకోబు సరి చూసుకున్నాడు. మరోపక్క గిద్యోను, యెహోవా మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి? గుడ్డివాళ్లాగా మాట్లాడుతున్నాడు గిద్యోను. ప్రియ సహోదర, నువ్వెలాంటి వ్యక్తివి? యథార్థత ఉందా? ప్రభు ఆశించే, ప్రభు కోరుకునే యథార్థత. ఉన్నది ఉన్నట్లుగా తగ్గించుకొని, ప్రభు ఎదురు తగ్గించుకొని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునే మనసుందా? లేకపోతే కప్పుకునే మనసుందా? కపటమైన పెదవులు, కపటమైన మాటలు మాట్లాడుతున్నావా? మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావా? గర్వంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా? అహంకారంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావా?
లేక యథార్థత కలిగి తగ్గించుకుంటున్నావా? యథార్థత కలిగి తగ్గించుకుంటున్నావా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నిన్ను కాపాడేది యథార్థతే. నిన్ను కాపాడేది యథార్థతే. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేసేవాడు. ఆయన యథార్థమైన హృదయం కలిగిన వారికి మేలు చేసేవాడు. ఆయన యథార్థవంతుల ప్రార్థన ఆలకించేవాడు. యథార్థవంతులను స్వస్థపరిచేవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన యథార్థమైన హృదయంతోనే ఉందా? పేతురు ప్రార్థన చేయలేకపోయాడండి. ప్రభు మాట్లాడినప్పుడు కూడా తన హృదయాన్ని పరీక్షించుకోలేకపోయాడు. అయ్యో, ప్రభు చెబుతున్నాడు కదా, నాలో ఈ బలహీనత ఉందేమో. ప్రభు చెబుతున్నాడు కదా, నాలో గర్వం ఉందేమో. ప్రభు చెబుతున్నాడు కదా, నేను ఎక్కడన్నా అపవాదికి అవకాశం ఇస్తానేమో, ఎక్కడన్నా అపవాదికి అవకాశం ఇచ్చానేమో ఇప్పటికే. ప్రభు చెబుతున్నాడు కదా, అమ్మా, నీ గురించి ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా? ప్రభు చెబుతున్నాడు కదా అని యథార్థంగా నీ స్థితిని ఒప్పుకున్నావా? ప్రభు చెబుతున్నాడు కదా అని నీ జీవితాన్ని పరీక్షించుకున్నావా? ప్రభు చెబుతున్నాడు కదా అని నీ జీవితాన్ని సరిచూసుకున్నావా? ప్రభు చెబుతున్నాడు కదా అని నీ జీవితాన్ని సరిచేసుకున్నావా? ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ఆ రాత్రి యథార్థమైన ప్రార్థన చేశాడండి యాకోబు. తన భవిష్యత్తును మార్చేసిందండి ఆ రాత్రి. ఈ రాత్రి నీ భవిష్యత్తును మార్చాలి. ఈ రాత్రి నీ భవిష్యత్తును మార్చాలి. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలి. ఈ రాత్రి నీ సమస్యలకు పరిష్కారం రావాలి. ఈ రాత్రి నీకు స్వస్థత కలగాలి. ఈ రాత్రి నీ పట్ల ఘనమైన కార్యాలు జరగాలి. అలా జరగాలంటే యథార్థతతో ప్రభు ముందుకు రావాలి. వస్తావా ఆయన ఎదుటికి యథార్థంగా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవు నిలిపెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తుళ్ళిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని
నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఏమి నమ్ముకుంటున్నావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? దేని నమ్ముకుంటున్నావు ప్రియ సహోదరు, ప్రియ సహోదరి? ఎవరిని నమ్ముకుంటున్నావు? బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగాపడ్డాను, ధనమును నమ్ముకొని దగాపడ్డాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ధ్యానము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ప్రభువా, ఈరోజు నాయన మీ వాక్యం ద్వారా ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు.
నిజమే ప్రభువా, ఎన్నోసార్లు మా యథార్థతను మేము కాపాడుకోలేకపోయాం. మీ ఎదుట మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు మేము పరీక్షించుకోలేకపోయాము. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీరైతే నాయన మా జీవితంలో యథార్థతను బట్టి మమ్మల్ని హెచ్చించాలని, ఆశీర్వదించాలని, వాడుకోవాలని మీరు చూస్తున్నారు. కానీ మేము ఎన్నోసార్లు మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాం. ఎదుగుదలను మా జీవితంలో చూడలేకపోతున్నాం. మీ ఉన్నతమైన ప్రణాళికల యొక్క నెరవేర్పు మా జీవితంలో అనుభవించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎన్నోసార్లు నాయన గర్వించి మీ మాట నిర్లక్ష్యం చేశాం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మేము తగ్గించుకోవాల్సిన వారము అహంకారంగా మాట్లాడా. మమ్మల్ని క్షమించండి. మీరిచ్చే ప్రతి హెచ్చరిక మా మేలు కొరకేనని, మీరిచ్చే ప్రతి ఉపదేశం మా మేలు కొరకేనని, మీరు చెప్పే ప్రతి మాట అది మా క్షేమం కొరకేనని మేము గ్రహించి యథార్థమైన హృదయంతో మీకు లోబడే కృప మాకు దయచేయమని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో మన కానుకల్ని కృతజ్ఞత పూర్వకంగా దేవునికి సమర్పించుకుందాం. ఒక్కొక్కరుగా పాట పాడుతుండగా ఒక్కొక్కరుగా ముందుకొచ్చి మరి మీ కానుకల్ని దేవునికి సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప ఊపివైనావు, నా పాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో నిన్ను నేను కొరకై నీ కృపలో. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ బిడ్డలనైనా ప్రేమతో, కృతజ్ఞతతో, సమర్పణతో ఇచ్చిన ప్రతి కానుకను దీవించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డలకు నాయన 100 రెట్లుగా 1000 రెట్లుగా ప్రతిఫలం దయచేయండి. మేము నాయన ఏమిచ్చినను మీ రుణం తీర్చుకోలేము.
కాబట్టి ప్రభువా, కృతజ్ఞత కలిగి, సమర్పణ కలిగి, విధేయత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు బ్రేక్ తీసుకోండి, తర్వాత మరలా మనం కలుసుకొని మనం సెకండ్ సెషన్లోకి వెళతాం. మరి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ఉన్నవాళ్ళు మరి బ్రేక్ టైంలోనే క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. తద్వారా అయిపోయిన వెంటనే మీరు క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. బైబిల్కి సంబంధించిందిగా కానీ, లేదా ఆత్మీయంగా కానీ, లేదా ఆచారాలకు సంబంధించినవి కానీ, లేకపోతే మరి ఇంకేదైనా మీ ఆర్థికంగా కానీ, అదేదైనా సరే మరి మీరు కనుక డౌట్ కనుక మీకు ఉన్నట్లయితే దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు. తద్వారా ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా మీ క్వశ్చన్స్ని అడగండి, సిద్ధపడండి. బ్రేక్ తీసుకుందాం.